ఏదైనా పండగ వచ్చినా శుక్రవారం వచ్చినా మంచిగా పేడ చల్లుకొని ఒక ముగ్గు వేసుకుంటే ఆ ఇంటికి అందమే వేరు కదండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ దినచర్య గుమ్మంలో కలాపి చల్లి ముగ్గు పెట్టడం. ఎక్కడున్నా సరే, హైదరాబాద్ వచ్చామా, పల్లెటూరులో ఉన్నామా, సిటీలో ఉన్నామా అన్నది కాదండి. మొదటి నుంచి అదొక అలవాటుగా ఏర్పరచుకున్నాం. అది వాకిల్లో కలాపి చల్లి ముగ్గు పెట్టకపోతే అసలు ఏంటో బోసిగా ఉంటుంది, చికాక్గా ఉంటుందండి. అది ఏదైనా మనకి అలవాటు అయిందనుకోండి, అది వదులుకోవడం చాలా కష్టం. ప్రతిరోజు ఇలా వేసుకుంటేనే ఇంటికి అందము. లక్ష్మీదేవి కూడా అందరి గుమ్మాలు తొంగి చూస్తూ ఉంటుందట. ఎవరింట్లో ముగ్గు పెట్టారు, ఎవరు కలకలలాడుతూ ఉన్నారు, ఎవరు వాకిల్లో ముగ్గులు ఉన్నాయి అని. నిజమో అబద్ధమో తెలియదు, కానీ చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, గుమ్మంలో చల్లి కంపల్సరీగా ముగ్గు పెట్టుకోవాలి, తప్పకుండా ఆడపిల్లలు చిన్నదో పెద్దదో నేర్చుకోవాలి అనేవాళ్ళు. ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే నేర్చుకున్నాము. కంపల్సరీగా ప్రతిరోజు ఇదొక దినచర్యలో మొట్టమొదటి చేసే పని ఇదే. ఇది చేసిన తర్వాతే బయట వాకిలి చల్లిన తర్వాతే లోపలికి వస్తాము. అందరూ ఆడవాళ్ళం అదే అనుకోండి. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఆ పని కాస్త తప్పిందనుకోండి, కానీ ఇండిపెండెంట్ ఇల్లు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఇలా చేసుకుంటే ఆ తృప్తే వేరు.